హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎయిమ్ హై తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాము అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అంటే ఏంటి, అలాగే అందులో ఎటువంటి ఎగ్జామ్స్ పరీక్షలు అనేవి ఉంటాయి, ఓకే, ఎటువంటి పోస్ట్స్ అనేవి ఉంటాయి, ఎటువంటి ఎగ్జామ్స్ సెట్ ఆఫ్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి అనేది పూర్తి వివరాలు ఈ వీడియోలో మనం చూడబోతున్నాం అనమాట. ఓకే, సో చాలామందికి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా ఎస్ఎస్సి గురించి ఖచ్చితంగా అవగాహన పూర్తిగా ఉంటుంది. కానీ ఇప్పుడిప్పుడే ఎగ్జామ్స్కి ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకునే యంగ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. అసలు ఈ ఎస్ఎస్సి ఏంటి, ఇందులో ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయి, ఏంటి, ఏం పోస్టులు ఉంటాయి, ఇట్లాంటి ఒక డిస్క్రిప్షన్ అనేది వాళ్ళకి పూర్తిగా తెలీదు. సో వాళ్ళని ఉద్దేశించి ఈ వీడియో చేస్తున్నాను. ఒకవేళ మీరు అందరికీ ఆల్రెడీ తెలుసుంటే దట్స్ టోటలీ ఫైన్. ఓకే, సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో వాట్ ఈస్ ద స్టాఫ్ సెలెక్షన్ కమిషన్? ఓకే, సో అసలు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అంటే ఏంటి? ఓకే, ఇట్ ఈస్ ఎ కమిషన్ విచ్ ఈజ్ predominantly conducting the exams to recruit the staff in various departments లేదా ministries of government of India అన్నమాట. Okay, so let's see the entire description also. So what is SSC? Staff Selection Commission is an organization, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషన్ అనమాట. దేనికి అంటే మన యొక్క ఎంటైర్ ఇండియాలో రకరకాల మినిస్ట్రీస్ అనేవి ఉంటాయి, రకరకాల డిపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయి విచ్ కమ్స్ అండర్ ద గవర్నమెంట్. ఓకే, సో దాంట్లో ఆఫీసెస్లో కానీ వాటన్నిటిలో కానీ ఆఫీసర్స్ని అపాయింట్ చేసుకోవడానికి ఉండేటువంటి ఆర్గనైజేషన్ అనమాట. ఓకే, అండర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రిక్రూట్స్ ద ఆఫీసర్స్ అండ్ క్లర్క్స్ వయా స్టాఫ్ సెలెక్షన్ కమిషన్. ఓకే, సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి న్యూఢిల్లీలో ఉంది అనమాట. ఓకే, ఎస్ఎస్సి హెడ్ క్వార్టర్స్ అనేది, అలాగే దీని యొక్క రీజనల్ ఆఫీసెస్ అనేవి ఇక్కడ నేను మెన్షన్ చేసినటువంటి స్క్రీన్ షాట్లో ఉన్న రీజియన్స్లో ఉన్నాయన్నమాట. అంటే సెంట్రల్ రీజియన్ అనేది ప్రయాగ్రాజ్, ఈస్టర్న్ రీజియన్ అనేది హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఎట్ కోల్కతా, అలాగే మిగిలిన రీజియన్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేసినట్టు ఉంది. ఓకే, సదరన్ రీజియన్ వచ్చేసి చెన్నైలో ఉందన్నమాట. ఓకే, సో మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే మనకి న్యూఢిల్లీలో ఉందన్నమాట. ఓకే, సో మనకు అసలు ఫస్ట్ ఈ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అనేది ఎస్టిమేట్స్ కమిటీ అని ఒక కమిటీ ఉంది. ఓకే, ఎస్టిమేట్స్ కమిటీ పార్లమెంట్లో మనకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ని రికమెండ్ చేసింది ఇన్ ఇట్స్ 47th రిపోర్ట్ ఇన్ ద పార్లమెంట్ అనమాట. ఆ తర్వాత 4th November 1975లో మనకి ఈ కమిషన్ అనేది ఫామ్ అయింది టు రిక్రూట్ ద గ్రూప్ బి అండ్ అలాగే గ్రూప్ సి ఆఫీసర్స్ని రిక్రూట్ చేసుకోవడానికి అనమాట. ఓకే, అండ్ అలాగే November 4th 1975న మనకి గవర్నమెంట్ ఈ యొక్క కమిషన్ని ఫస్ట్ సబార్డినేట్ సర్వీస్ కమిషన్గా పేరు ఇవ్వడం జరిగింది. దాని తర్వాత 26th September 1977లో మనకి ఈ పేరు అనేది సబార్డినేట్ సర్వీసెస్ కమిషన్ కాస్త స్టాఫ్ సెలెక్షన్ కమిషన్గా మార్చడం అయితే జరిగిందనమాట. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాము వాట్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ ఎగ్జామ్స్ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కండక్ట్స్. సో ఇప్పుడు మీ అందరికీ ఐడియా వచ్చింది కదా, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అనేది గవర్నమెంట్ ఆఫీసెస్లో రకరకాల అప్పర్ డివిజన్ క్లర్క్స్ కానీ లేకపోతే ఆఫీసర్స్ కానీ అసిస్టెంట్స్ కానీ రకరకాల పోస్ట్స్ అండర్ ద ఆల్ ద మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్ టు అపాయింట్ ఎస్పెషల్లీ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి, ఆల్సో గ్రూప్ డి పోస్ట్స్. సో దిస్ agency will conduct the examinations, recruitment examinations. Okay, so what are the lists of exams ఏవైతే మనకి ఎస్ఎస్సిలో కవర్ అవుతాయి, ఆ ఎగ్జామ్స్ పేర్లు ఏంటి ఒకసారి చూడండి. సిజిఎల్ మనందరికీ తెలిసింది ఫేమస్ ఎగ్జామ్. సో సిజిఎల్ గురించి చాలామందికి తెలిసే ఉంటుంది, ప్రిపరేషన్లో అందరూ ఇప్పుడు ఉన్నారు. ఓకే, సో కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్, అలాగే సిహెచ్ఎస్ఎల్ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్, తర్వాత మనకి ఎంటీఎస్ ఉంది మల్టీ టాస్కింగ్ స్టాఫ్, తర్వాత మనకి జూనియర్ ఇంజనీర్, అలాగే జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్, దాంతోపాటు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డి, జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ విచ్ వీ కాల్ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్, ఎస్ఎస్సి సిపిఓ ఎగ్జామ్లో మనకి ఢిల్లీ పోలీస్ అండ్ సిఏపిఎఫ్ పోలీస్ ఎగ్జామ్ కూడా ఇక్కడ దీని ద్వారా మనకి రిక్రూట్మెంట్ జరుగుతుందన్నమాట. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దాం సిజిఎల్లో అంటే ప్రతి ఎగ్జామ్లో మనం ఈ వీడియోలో కేవలం పోస్ట్ గురించి మాత్రమే మనం డిస్కస్ చేస్తున్నాము, అలాగే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఓవర్వ్యూ ఇస్తున్నాను. ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే
ప్రతి ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, సిలబస్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా, సిలబస్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ మనం డిస్కస్ చేద్దాం. అలాగే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మన ఛానల్లో నేను ఆల్రెడీ CGL CHSL నోటిఫికేషన్స్ అన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి అవి రివ్యూ చేయండి, లేదు మీకు పర్టికులర్ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఓకే, సో ముందుగా CGL ఏదైతే మనం డిగ్రీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్గా మనం దీన్ని చెప్పచ్చు. డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అనమాట. ఓకే, సో ఈ ఎగ్జామ్ మనకి టు సెలెక్ట్ వేరియస్ స్టాఫ్స్ ఎవరైతే గ్రూప్ B అండ్ గ్రూప్ C పోస్ట్కి రిక్రూట్మెంట్ అనేది మనకి CGL ద్వారా జరుగుతుందన్నమాట. ఓకే, దీనికి మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏముంటుంది, మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది, మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది, అండ్ అలాగే డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది విచ్ ఈస్ ఆఫ్లైన్. దాంతోపాటు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. CGL ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇదనమాట. సో మనకి CGLలో పోస్ట్ ఏముంటాయి అంటే లిస్ట్ ఆఫ్ పోస్ట్ వచ్చేటప్పటికి ఇన్ కేస్ మనం ఇఫ్ వి గెట్ అ గుడ్ మార్క్స్ ఆర్ గుడ్ ర్యాంక్ ఇన్ CGL మనకి వచ్చేటువంటి పోస్ట్ ఏంటి అంటే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, కాంప్యూటర్ ఆడిటర్ జనరల్లో మనకి ఈ పోస్ట్ అనేవి వస్తాయండి. అసిస్టెంట్ AAO అని పిలుస్తాము, అలాగే అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అలాగే ASO అంటాం, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ విచ్ విల్ బీ అండర్ సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్, ఇంటెలిజెన్స్ బ్యూరో, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేలో, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, అలాగే AFHQలో వీటందరిలో యూ విల్ బీ వర్కింగ్ యాజ్ అన్ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్. దాంతోపాటుగా మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, అలాగే సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్, అలాగే అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, దాంతోపాటు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్లో సబ్ ఇన్స్పెక్టర్, అలాగే సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్లో ఇన్స్పెక్టర్గా మనకి ఈ పోస్టులు అనేవి ఉన్నాయి. దీంతోపాటు ఇంకా మనకి జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2, ఆడిటర్ విచ్ అండర్ ద ఆఫీసెస్ ఆఫ్ CAG, అలాగే CGDAలో మనకి పోస్ట్ అనేవి ఆడిటర్గా మనల్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్ ఇన్ అదర్ మినిస్ట్రీస్, అలాగే సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, దీంతోపాటు అప్పర్ డివిజన్ క్లర్క్స్కి కూడా ఈ CGL ద్వారానే అపాయింట్ చేసుకుంటారు. ఓకే, ట్యాక్స్ అసిస్టెంట్ CBDT అండ్ CBIC, అలాగే అప్పర్ డివిజన్ క్లర్క్స్ అండర్ అదర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, అదర్ మినిస్ట్రీస్లో మనకి అసిస్టెంట్గా కూడా ఈ CGL ద్వారా మనల్ని అపాయింట్ చేసుకోవడం అయితే జరుగుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద పోస్ట్ దట్ కమ్స్ అండర్ ద CGL. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే CHSL అనమాట, కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్. మనందరికీ తెలుసు ఇంటర్మీడియట్ అంటే +2 12th పాస్ అయిన వాళ్ళందరికీ కూడా క్వాలిఫై అయిన వాళ్ళకి ఇది మనకి ఎలిజిబుల్ అనమాట. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్. డేటా ఎంట్రీ ఆపరేటర్స్, అలాగే లోవర్ డివిజన్ క్లర్క్స్, దాంతోపాటు పోస్టల్ అసిస్టెంట్స్ లేదా సార్టింగ్ అసిస్టెంట్స్, PA ఆర్ SA రిక్రూట్మెంట్స్ అన్నీ కూడా మనకి CHSL ద్వారా జరుగుతూ ఉంటాయి అన్నమాట. దీనికి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి 3 స్టేజెస్. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, ఆన్లైన్ ఎగ్జామ్, డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ ఉంటుంది, దాని తర్వాత మనకి స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది, అంటే టైపింగ్ స్పీడ్ అనేది చూస్తారనమాట. నెక్స్ట్ చూడండి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్. సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వచ్చేటప్పటికి MTS అంటాము, ఏదైతే మనం 10th పాస్ అయిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇది మనకి గ్రూప్ C నాన్ గెజిటెడ్ పోస్టుల్లోకి వస్తుంది. నాన్ మినిస్ట్రియల్ పోస్ట్ ఏవైతే అదర్ డిపార్ట్మెంట్స్, రకరకాల మినిస్ట్రీస్ అండ్ ఆఫీసెస్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ వివిధ స్టేట్స్ ఆర్ యూనియన్ టెరిటరీస్లో పోస్ట్ చేయబడుతుంది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS. సో దీనికి మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, ఆబ్జెక్టివ్ టైప్, అండ్ అలాగే ఒక డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, ఈ ఎగ్జామ్ గురించి ఇన్ డీటెయిల్ మనం మాట్లాడదాం. ఇది కేవలం పోస్ట్ తెలియడం కోసం, మీకు ఒక అవగాహన రావడం, ఒక CGLలో MTS అంటే ఏంటి, CHSL అంటే ఏంటి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి ఈ వీడియో అనమాట. తర్వాత మనకి జూనియర్ ఇంజనీరింగ్ ఎగ్జామ్ ఉంటుంది. ఎవరైతే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నారో, ఏదైతే సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్నారో వాళ్ళకి ఇవి టెక్నికల్ పోస్ట్ అని చెప్పొచ్చు. ఎవరైతే ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నారో జూనియర్ ఇంజనీర్స్గా ఇఫ్ యూ రైట్ దిస్ ఎగ్జామ్ యూ విల్ బీ అపాయింటెడ్ యాజ్ అ సివిల్, ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్, ఆల్సో క్వాంటిటీ సర్వేయింగ్, అలాగే కాంట్రాక్ట్స్కి మీరు వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇందులో మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, దాంతోపాటు డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో ఈ SSC JE పోస్ట్కి సంబంధించినటువంటి ఏ డిపార్ట్మెంట్స్లో రిక్రూట్ అయితే మీరు పోస్ట్ అవుతారు అనేది లిస్ట్ అనమాట. ఏదైతే బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ BRO అంటాం, బ్రహ్మపుత్ర బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, అలాగే సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ CPWD అంటాము, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్, సెంట్రల్ వాటర్ కమిషన్, అంటే వీటన్నిటిలో కూడా మీరు ఎయిదర్ సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ జూనియర్ ఇంజనీర్స్గా యూ విల్ బీ పోస్టెడ్ అనమాట. అలాగే నేవల్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, దాంతోపాటు ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి, మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్, నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఓకే, ఇవన్నీ కూడా
సో దిస్ ఈజ్ అబౌట్ జూనియర్ ఇంజనీర్ ఎగ్జామ్ అనమాట. నెక్స్ట్ చూడండి మనకి ఏముంది, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఉంది. సో ట్రాన్స్లేటర్ లైక్ యూ షుడ్ బి ప్రొఫిషియంట్ ఇన్ ఇంగ్లీష్ అండ్ అలాగే మనము హిందీ ఎస్పెషల్లీ. ఓకే, సో మనము ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ కానివ్వండి, స్పీచెస్ కానివ్వండి, మాటలు ఇవన్నీ మనం ట్రాన్స్లేట్ చేసే జాబ్ అనమాట ఇది. సో దీనికి మనకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అయితే ఉండాల్సిందే ఖచ్చితంగా. జూనియర్ ట్రాన్స్లేటర్గా, జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్గా, సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్గా, అలాగే హిందీ ప్రాధ్యాపకగా ఈ పోస్ట్కి మీరు అపాయింట్ చేయబడతారు ఇఫ్ యూ గో త్రూ దిస్ ఎగ్జామ్. ఓకే, దీంట్లో కూడా మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. దాంతోపాటుగా ట్రాన్స్లేషన్ టెస్ట్ ఉంటుంది, ఎస్సే రైటింగ్ కూడా మనకి ఈ ఎగ్జామ్లో ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే జూనియర్ ట్రాన్స్లేటర్గా మీరు ఎక్కడ యూ విల్ బీ గెటింగ్ పోస్టెడ్ అంటే జూనియర్ ట్రాన్స్లేటర్ ఇన్ సెంట్రల్ సెక్రటేరియట్ ఆఫీషియల్ లాంగ్వేజ్ సర్వీస్. ఓకే, అలాగే జూనియర్ ట్రాన్స్లేటర్ ఇన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ ఏఎఫ్హెచ్క్యూ అంటే అదేనండి. సో జూనియర్ ట్రాన్స్లేటర్ ఇన్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే బోర్డ్లో, అలాగే హిందీ ప్రాధ్యాపక్ ఇన్ సెంట్రల్ హిందీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సిహెచ్టిఐ. ఓకే, సీనియర్ హిందీ ట్రాన్స్లేటర్ ఇన్ రకరకాల అదర్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లో, ఆర్గనైజేషన్స్లో, మినిస్ట్రీస్లో మీరు అపాయింట్ చేయబడతారనమాట. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్, చాలా మందికి ఇది డ్రీమ్ జాబ్, రైట్? సో స్టెనోగ్రాఫర్ చూసుకున్నట్టయితే ఇది గ్రేడ్ సి అండ్ డి రిక్రూట్మెంట్ అనేది ఈ ఎస్ఎస్సి స్టెనోగ్రాఫర్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. సో మనందరికీ తెలుసు కదా, స్టెనోగ్రాఫర్ అంటే యూనిట్ టు గుడ్ ఎట్ టైపింగ్, అలాగే షార్ట్ హ్యాండ్. ఇప్పుడు మనం కోర్ట్స్లో జడ్జెస్ దగ్గర చూస్తూ ఉంటాము, దే టేక్ ద ఇన్పుట్స్ ఇన్ అ కోడింగ్ లాంగ్వేజ్, దట్ ఈస్ వి కాల్ దిస్ షార్ట్ హ్యాండ్, రైట్? సో దీన్ని మనం ఇది గ్రేడ్ సి గ్రూప్ బి నాన్ గెజిటెడ్ పోస్ట్లోకి వస్తుంది. అలాగే గ్రేడ్ డి అనేది గ్రూప్ సి నాన్ గెజిటెడ్ పోస్ట్లోకి వస్తుంది అనమాట. ఓకే, దీనికి మాత్రం మనకి ఒక ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, ఒక స్కిల్ టెస్ట్, ఆబ్వియస్లీ స్టెనోగ్రాఫర్ స్కిల్ టెస్ట్ ఉంటుంది అనమాట, టైపింగ్ టెస్ట్. తర్వాత చూసుకున్నట్టయితే జనరల్ డ్యూటీ కానిస్టేబుల్స్ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్ గురించి చూసుకున్నట్టయితే మనకి కానిస్టేబుల్స్ జనరల్ డ్యూటీ, అలాగే రైఫిల్ మ్యాన్ జనరల్ డ్యూటీకి దీనికి సెలెక్షన్ జరుగుతుంది. దీంట్లో మనకి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ అనేవి ఖచ్చితంగా ఉంటాయన్నమాట. ఇవన్నీ మీరు క్వాలిఫై అయితేనే, ఎస్పెషల్లీ కానిస్టేబుల్ కానీ లేదంటే సిపిఓ ఎగ్జామ్స్కి కానీ ముందుగానే మీరు నోటిఫికేషన్లో దీని యొక్క రిక్వైర్మెంట్స్ అన్నీ చదువుకొని ఇఫ్ యు ఆర్ రియల్లీ ఎలిజిబుల్ దెన్ ఓన్లీ అప్లై. ఓకే, అగైన్ మళ్ళీ మీరు లాస్ట్లో you might not see the proper requirements and you apply and you might fail. Okay, next చూడండి. So which are the general duty constables where you will be posted? So paramilitary forces for recruitment of constables అంటే గనక బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రీ సెక్యూరిటీ సర్వీస్ సిఐఎస్ఎఫ్ అంటాం, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అంటాం సిఆర్పిఎఫ్ అంటాము, ఇండో టిబేటియన్ బార్డర్ పోలీస్ ఐటీబీపీ అంటాము, సహస్ర సీమ్ బల్ ఎస్ఎస్బి, అలాగే ఎస్ఎస్ఎఫ్, దాంతోపాటు ఎన్సిబి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోలో మీరు జనరల్ డ్యూటీ కానిస్టేబుల్స్గా అపాయింట్ అవుతారు ఇఫ్ యూ క్వాలిఫై దిస్ ఎగ్జామ్. సో దీని యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫైనల్లీ వీ హ్యావ్ సిపిఓ ఎగ్జామ్ విచ్ ఈస్ ఢిల్లీ పోలీస్ అండ్ సిఏపిఎఫ్ రిక్రూట్మెంట్. సో ఇందులో మనకి సబ్ ఇన్స్పెక్టర్ అండ్ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఆఫ్ పోలీస్ ఫర్ ఐటీబీపీ, బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ అండ్ ఎస్ఐ ఇన్ ఢిల్లీ పోలీస్ రిక్రూట్మెంట్ అనేది ఇక్కడ జరుగుతుందన్నమాట. సో దీని ఎగ్జామ్ వచ్చేటప్పటికి మనకి పేపర్ 1 ఉంటుంది, పేపర్ 2 ఉంటుంది. సో మనకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఉంటుంది, దాంతోపాటు మెడికల్ ఎగ్జామ్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో ఎస్ విత్ దిస్ ఐ హ్యావ్ షోన్ యూ అ బ్రీఫ్ ఆన్ మనకి ఎస్ఎస్సిలో ఇవేనండి ఉండే ఎగ్జామ్స్. లెట్స్ గో బ్యాక్ వన్స్. ఎగ్జామ్స్ అని మీ ముందు ఒకసారి పెడతాను. సో ఈ ఎగ్జామ్స్ అండి మనకి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కండక్ట్ చేసేది ఎవ్రీ ఇయర్ మనకి క్యాలెండర్లో వస్తుంది కదా. సో మీరు దేనికి ఇంట్రెస్ట్ ఉన్నారు, దేనికి అప్లై చేసుకోవాలనుకుంటున్నారు, దేనికి ప్రిపేర్ అవుతున్నారు అని నాకు కామెంట్స్లో పెట్టండి. దాన్ని బట్టి దానికి సంబంధించినటువంటి వీడియోస్ మనం ఎక్కువ చేద్దాము. ఆల్రెడీ వీఆర్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ ఇంగ్లీష్ బికాస్ దట్ ఈస్ ద సబ్జెక్ట్ విచ్ మెనీ పీపుల్ ఆర్ లాగింగ్. వీ విల్ డూ అవర్ బెస్ట్, ఐ విల్ డూ మై బెస్ట్. అండ్ దాంతోపాటుగా నెక్స్ట్ వీడియోలో మనము ఏ ఎగ్జామ్లో ఎటువంటి సిలబస్లు ఉంటాయి, అలాగే ఏజ్ లిమిట్, క్రైటీరియా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీద నేను ఒక్కొక్క దానికి వీడియోస్ అనేవి చేస్తాను. సో ఐ హోప్
న్యూ ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఎస్ఎస్సిలో ఏ ఎగ్జామ్స్ ఉంటాయి అనేది ఇప్పుడు మీకు క్లియర్గా ఐడియా వచ్చే ఉంటుంది. సో జస్ట్ select as per your interest and apply and prepare and get the job. That's it for today. Thank you so much.